హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైల్ విజయ్. ఆపరేటర్ పాలను గిన్నెలో పోసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి బాయిల్ అవ్వనివ్వండి. ఒక చిన్న గిన్నెలోకి సగ్గు బియ్యాన్ని వేసుకొని వాటర్ పోసుకొని 10 మినిట్స్ నాననివ్వండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత బాదం పప్పు వేసుకొని కొంచెం సేపు వేగనివ్వండి. ఇప్పుడు దీనిలోకి ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పును కూడా వేసుకొని వేగనివ్వండి. లాస్ట్లో కిస్మిస్ని కూడా వేసుకొని ఎర్రగా వేగనివ్వండి. అన్నీ ఒక్కసారి వేసుకోకూడదండి. బాదం పప్పు తొందరగా వేగదు, జీడిపప్పు ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి ఫస్ట్ బాదం పప్పు వేసుకున్న తర్వాత లాస్ట్లో కిస్మిస్ వేసుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ కళాయిని ఇలానే ఉంచి ఈ మిగిలిన నెయ్యిలోకి 1 కప్పు సేమ్యాని వేసుకొని కలుపుకుంటూ ఎర్రగా వేగనివ్వండి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం కాగబెట్టుకున్న పాలలోకి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ సగ్గుబియ్యాన్ని ఉడకనివ్వండి. ఈ సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత సేమ్యాని కూడా దీనిలోకి వేసుకోండి. ఒక్కసారి వేసుకోకూడదండి, ఇలా చల్లుకుంటూ వేసుకోవాలి. లేకపోతే కింద గడ్డలా కట్టిపోయి ఒక దగ్గర ఉండిపోతాయి. అందుకని ఇలా చల్లుకుంటూ వేసుకోండి, మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోండి. వేసుకున్న వెంటనే ఇలా కలుపుకోండి. కలుపుకొని ఒక 15 మినిట్స్ అయినా పాలని మరగనివ్వండి. ఇవి మరిగేలోపు మనం వేయించి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఒక 4 యాలకులను కూడా ఇలా దంచుకోండి. ఈ సేమియా అనేది దగ్గర పడిన తర్వాత 1 కప్పు పంచదారను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ మరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, కిస్మిస్, యాలకులు అన్నిటిని వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, సేమియా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.